హలో అండి, ఈ వీడియో ఎస్పెషల్లీ టాడ్లర్ మామ్స్ కోసం. మనకి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు వాళ్ళని కొంతసేపు ఎంగేజ్ చేయడానికి ఇలా ఇంట్లో ప్లే ఏరియాలా క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టిప్ ఇన్స్టలేషన్ మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మనకి ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది. ఇది స్టార్ అండ్ ఏసీ కంపెనీది. సో ప్యాకేజింగ్ మీద మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అవన్నీ ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక మాన్యువల్ కనిపించింది. అందులో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఒక బ్యాగ్ ఉంది, అందులో కొన్ని మెటల్ ట్యూబ్స్, ఫోమ్ ట్యూబ్స్ ఉన్నాయి. తర్వాత కనెక్టింగ్ లింక్స్, ఇంకా ప్లే మ్యాట్ ఉంది. సో లెట్స్ స్టార్ట్. మాన్యువల్లో అయితే క్లియర్గా అన్నీ ఎలా క్లాసిఫై చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి స్టెప్ వైజ్ ఇచ్చారు. సో దీన్ని చూసుకుంటూ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మొత్తం క్లాసిఫై చేసుకున్నాను. డిఫరెంట్ షేప్స్ ఆఫ్ మెటల్ ట్యూబ్స్ ఉన్నాయి. సో దాని షేప్స్ బట్టి, సైజెస్ బట్టి అన్ని క్లాసిఫై చేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి. అలాగే కనెక్టింగ్ లింక్స్లో కూడా డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ ఉన్నాయి. దాన్ని బట్టి మీరు క్లాసిఫై చేసి పెట్టుకుంటే మీకు ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవి టోటల్గా ఇందులో ఉన్న పార్ట్స్. మీరు ఎక్కడైతే ప్లే ఏరియా సెటప్ చేసుకుందాం అనుకుంటున్నారో అక్కడ ఆ ప్లే మ్యాట్ అనేది ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. సో నెక్స్ట్ అయితే మీరు మెటల్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి 4 సైడ్స్ ఫిక్స్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ హారిజాంటల్గా లాంగ్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిక్స్ చేస్తున్నాను నేను. తర్వాత అలాగే 4 సైడ్స్ కూడా ఆ లాంగ్ మెటల్ ట్యూబ్స్ ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఫోమ్ మెటల్ షీట్స్ తీసుకోవాలి. అవి వర్టికల్ డైరెక్షన్లో పెట్టుకుంటూ రావాలి. సో ఇది మొత్తం 6 ఫోమ్ మెటల్ షీట్స్ ఉన్నాయి. సో వర్టికల్ డైరెక్షన్లో మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టీ షేప్ కనెక్షన్ లింక్ తీసుకొని ప్రతి సైడ్ మధ్యలో ఆ 3 మెటల్ ట్యూబ్స్ ఎక్కడైతే ఇంటర్సెక్షన్ అవుతుందో అక్కడ టీ షేప్ కనెక్షన్ లింక్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. అలాగే 4 సైడ్స్ మధ్యలో టీ షేప్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. సో ఇంకొక కనెక్షన్ లింక్ ఏంటంటే 3 లైన్స్ కనెక్షన్ లింక్. అది ప్రతి కార్నర్ దగ్గర ఎడ్జెస్లో మనం 4 సైడ్స్ ఫిక్స్ చేసుకోవాలి. ఇలాగే ప్రతిదీ రిపీట్ చేసుకుంటూ కనెక్షన్ లింక్స్ అన్నీ ఫినిష్ చేయాలి. కార్నర్స్లో ఏవైతే మెటల్ ట్యూబ్స్ ఉన్నాయో వాటిని అందులోకి ఫిక్స్ చేసుకుంటూ ప్లేమ్యాట్ని మొత్తం లిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఫోమ్ షీట్స్ తీసుకొని వాటి సైజెస్ ప్రకారం 4 సైడ్స్ రిపీట్ చేసుకుంటూ అదేవిధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇందాకలో ఏ విధంగా అయితే కనెక్షన్ లింక్స్ మీరు అటాచ్ చేశారో పైన కూడా సేమ్ అలాగే మధ్యలో టీ షేప్ అండ్ కార్నర్స్లో 3 లైన్స్ కనెక్షన్ లింక్ అనేది మీరు ఫిక్స్ చేసుకుంటూ రావాలి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పౌచెస్ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ క్లోజ్ చేసుకుంటూ రావాలి. అంతే అండి, ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ డోర్ ఆప్షన్ కూడా ఉంది. సో పిల్లలు వాళ్ళంతా వాళ్ళు కావాలంటే వెళ్ళి రావచ్చు. ఫైనలీ ఇట్స్ డన్. బాయ్ బాయ్.